అద్భుతాలు, సూచక్రియలు చూడాలి అని ఎవరు కోరుకోరు. అవి జరిగినప్పుడు ఆనందించేవారు అనేకులుంటారు కానీ, ఆ అద్భుతాలు చేసిన దేవుడిని మర్చిపోతారు. యోహాను సువార్త మొదటి అధ్యాయంలోనే యేసుకు సీమోను పేతురు, ఆంద్రేయ, ఇంకా యాకోబు, యోహానులు శిష్యులవుతారు. కానా విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చిన అద్భుతాన్ని చూసి వారు ఆయనందు విశ్వాసం ఉంచుతారు. కానీ మరలా వారి రొటీన్ లైఫ్ అయిన చేపలు పట్టే పనికి వెళ్ళిపోతారు. దాదాపు సంవత్సరం తర్వాత లోకాసువార్త 5వ అధ్యాయం 1-11 వచనాల్లో రాయబడినట్లు, గెన్నెసరెతు సముద్ర తీరమున యేసు బోధిస్తూ ఉండగా రాత్రంతా చేపలు పట్టుటకు వెళ్ళి ఏమీ దొరకక వలలు కడుక్కుంటూ ఉంటాడు సీమోను. యేసు మాటను బట్టి దోణిని కొంచెం లోతుకు నడిపి వలను వేయగా విస్తారమైన చేపలు పడతాడు. సీమోను యేసు నరమాత్రుడు కాడు, దేవుడు అని గుర్తించి, నేను పాపిని ప్రభువా నన్ను విడిచిపొమ్ము అని వేడుకొంటాడు. ఇంకా ఆయనతో ఉండటానికి అయోగ్యుడని గుర్తిస్తాడు. ఈ లక్షణమే సీమోను యేసుని చివరి వరకు వెంబడించడానికి సహాయపడుతుంది. కాబట్టి మన స్థితిని మనం ఎరుగుతూనే ఆయన ఉన్నతమైన పిలుపుకై ఆయనను వెంబడించుదాం.